ఎంత పొగరే నీకు! నా ఇంట్లో ఎవరైనా చావాలా నిన్ను? అగ్రిమెంట్ రాసింది మీ ఇంట్లో పని చేస్తానని మాత్రమే. మీరు తిట్టినా కొట్టినా సహిస్తూ భరిస్తానని నేను ఏ అగ్రిమెంట్ మీద సంతకం చేయలేదు. ఆ అగ్రిమెంట్ దాటి నా మీద అరవడమో నన్ను తిట్టడమో చెయ్యి చేసుకోవాలని చూడ్డమో చేస్తే నాకు నోరుంది, నాకు చెయ్యుంది. అంటే నేను కొడితే నన్ను తిరిగి కొడతావా? అనుమానమా? నేనొక రకంగా అద్దం లాంటి దాన్ని. మీరు నవ్వితే నేను నవ్వుతాను, మీరు ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, మీరు కోపం చూపిస్తే నేను కోపం చూపిస్తాను, మీరు చెయ్యి ఎత్తితే నేను చెయ్యి ఎత్తుతాను. ఎంత పొగరే నీకు! నీ పొగరెలా దించాలో నేను చూస్తాను. అత్త, ఏం చేస్తుంది మీ పని మనిషి? పనులు మీద పనులు చేస్తూనే ఉంది, చూస్తావా? చూపి. వంట ఏం చేస్తున్నావు? ఇంకా ఏం ప్లాన్ చేయలేదు, చేస్తానిప్పుడు. నాకు మధ్యాహ్నం రోటీ కావాలి, పాలక్ పనీర్ కావాలి, చికెన్ కబాబ్ కావాలి, బ్రౌన్ రైస్ కావాలి, బాయిల్డ్ ఎగ్ కావాలి, మిరియాల రసం కావాలి, మజ్జిగ చారు కావాలి. దానితో పాటు ఏదైనా దాల్ చెయ్యి. పాలకూర పప్పు. లిస్ట్ చెప్పు. ఏం చెప్పానో చెప్పు. రోటీ, పాలక్ పన్నీర్, బ్రౌన్ రైస్, బాయిల్డ్ ఎగ్స్, చికెన్ కబాబ్, మిరియాల రసం. ఇవన్నీ మొదలుపెట్టు. చూసావుగా, దీప బాగానే వాడుకుంటుందిగా. సరే ఇక్కడ చూడు. శివగామి, నా గదిలో సామాన్లన్నీ సర్దావా? సర్దాను. వెళ్ళి నా గదిలో ఒక సిగరెట్ ప్యాకెట్ ఉంది, తీసుకురా. ఒక సిగరెట్ తీసివ్వు. ఏది లైటర్ వెలిగించు. వెలిగించు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడు. శివగామి, శివగామి, చెప్పండి మేడం. నాకు కాఫీ కావాలి. అలాగే. ఎలా కావాలో తెలుసుగా? తెలుసు. ఎలా కావాలి చెప్పు. పాలు ఎక్కువగా ఉండాలి, చిక్కగా ఉండాలి. కాఫీ పొడి ఎక్కువ వేసి స్ట్రాంగ్గా చేయాలి. పంచదార 1.5 స్పూన్ మాత్రమే వేయాలి. వెరీ గుడ్. వెళ్ళి పట్రాపో. చూసావుగా? అత్త, నువ్వసలు ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాల్సింది. భలే ఆడుతున్నావు అత్త. బా, నా కడుపు నిండిపోయిందత్త. ఈరోజు అసలు భోజనం చేయాల్సిన అవసరమే లేదు, అంత తృప్తిగా ఉంది.
ఈ భవానీ ఇంట్లో లేదా ఏంటి? ఎక్కడికైనా వెళ్ళిందా? హ. హాయ్ భైరవి. హాయ్, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను. స్కూల్కి కరెక్ట్ గానే వెళ్తున్నావు కదా? హా, వెళ్తున్నాను. కానీ స్కూల్ ఫీజు ఇంకా కట్టలేదని నన్ను అవమానిస్తున్నారు. అయినా అమ్మకి నాన్నకి ఇప్పుడే కదా జాబ్ దొరికింది. శాలరీలు రాగానే ఫీజు కట్టేస్తాను అని చెప్పింది అమ్మ. అమ్మ పని మనిషిగా పని చేస్తుందని భవానికి నాన్నకి తెలీదు. నేను ఆ విషయం చెప్పకూడదు. భైరవి, ఏం ఆలోచిస్తున్నావు? నా వైపు నుంచి నీకేమైనా సహాయం చేయగలనా అని ఆలోచిస్తున్నాను. నువ్వు మా స్కూల్కొచ్చి ఎవరు నన్ను ఫీజు అడుగుతున్నారు వాళ్ళని ఫినిష్ చేసేయ్. భవానీ, ముందు నువ్వు కొన్ని రోజులు వెయిట్ చేయి. అమ్మ స్కూల్ ఫీజు కట్టలేకపోతే అప్పుడు నేనే స్కూల్కి వచ్చి నిన్ను ఎవరు స్కూల్ ఫీజు అడగకుండా చేస్తాను. సూపర్ సూపర్, అలాగే చెయ్యి. సరే సరే, నేను ఇంకా వెళ్ళనా? ఇందాకే కదా వచ్చావు, కొంచెం సేపు ఉండొచ్చు కదా. ఉండి ఏం చేయాలి? నువ్వు ఏదో చెప్పడానికి వచ్చావు, లేకపోతే నేను పిలవకుండానే నువ్వు రావు. కానీ నువ్వేమీ చెప్పట్లేదే, ఎందుకని? సరే, నీ ఇష్టంలే. నువ్వు చెప్పవులే, నాకు అర్థమైంది. లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఏంటి, ఏం చేస్తున్నావు? అరే ఆగు! కడిగిన పాత్రలన్నీ కింద పడేస్తున్నావేంటి? వీటిని మళ్ళీ మళ్ళీ కడగడానికి నాకేం పిచ్చలేదు. నేనేం బుద్ధి లేని దాన్ని అంతకన్నా కాదు. అంతగా కావాలంటే నువ్వెళ్ళి ఈ పాత్రల్ని మళ్ళీ కడుక్కో. ఏంటిది? ఈ బట్టలన్నీ ఉతకాలి.